సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కొంత బయట ఉన్న పరిస్థితిని బట్టి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధన చేయకమునుపు, ఆరాధనలోకి ప్రవేశించి ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధన చేయకమునుపు కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుని వాక్య పెరుగులో ప్రభువుని ఆరాధన చేద్దాం. రండి, కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుదాం. యుగ యుగములో నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యుగ యుగములు నీ గుడారములో నేను నివసించేదను, నీ రెక్కల చాటున నేను దాగి ఉందును. ఈ మాట గత వారం కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సో ఆయన గురించి కొన్ని విషయాలు, ఆయన గుడారమును గురించి కొన్ని విషయాలు గత వారం ధ్యానించబడుతూ వచ్చింది. తర్వాత మన గుడారాలు ఎట్లా ఉండేవో కూడా మనం చూస్తూ వచ్చాం. ఆయన గుడారం ఎలా ఉందో చెప్పి ధ్యానించుకుంటూ వచ్చాం. తర్వాత మన గుడారాలు ఎట్లా ఉండేవో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది గత వారం ఆరాధనలో మనం చూసినటువంటి మాట. ఈ వారం కూడా దీని గురించి ఇంకా కొద్దిగా క్షుణ్ణంగా ధ్యానిద్దాం. ఒక మాట చూసినట్లయితే ఆయన గుడారం, భక్తుడు అంటాడు, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదును అంటాడు. కాబట్టి గత వారం కూడా చెప్పబడుతూ వచ్చింది, దేవుని గుడారములో మనం నివసించడం అంటే అంత ఆషామాషి కాదు. దేవుని గుడారములో మనం అనుకున్నంత సులువుగా నివసించలేం. మనం అనుకున్నంత సింపుల్గా దేవుని గుడారంలో మనం నివసించలేం. అది ఎంతో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతితో కూడిన, భక్తితో కూడిన జీవితమై ఉన్నప్పుడు మనం ఆయన గుడారంలో నివసించేవారు ఉంటాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను అని భక్తులు సెలవిస్తున్నారు. సో యుగ యుగములు ఆయన గుడారంలో నివసించేవారిగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే ఆయన గుడారములో ఉన్నవారికి, చూడండి, ఆయన గుడారములో ఉన్నవారికి వారి జీవితాల్లో దేవుడు అనుమతిస్తున్నవి కొన్ని ఉన్నాయి. ఆయన గుడారం అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రభు గుడారంలోకి ప్రవేశించాలి. మనం ప్రభు గుడారంలోకి వెళ్ళినప్పుడు చూడండి, మరి నోవాహు ఓడగట్టినప్పుడు, తన జీవితాల్లో ఓడగట్టినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? ఓడగట్టిన తర్వాత ఓడలోకి ప్రవేశించమని ప్రభు చెప్పాడు. చెప్పిన రీతిలో ప్రవేశించడం ద్వారా ఏం జరిగింది? గొప్ప అపాయము, జలప్రళయం ఇవేమి చూడకోకుండానే వీటి అనుభవం వారి జీవితాల్లోకి రాకుండా, అంటే ఈ జలప్రళయం వాళ్ళు కొట్టుకుపోకుండా కాపాడబడుతూ వచ్చారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన గుడారం. సో ఆయన గుడారంలో ఉన్నవారికి ఒక 700 అనుభవం ఉంది. ఏంటి అవి అన్నది మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించిపోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కింద కూర్చొని ప్రజల కంటే యోగ్యం కాదు, ఘనమైన వారం కాదు, ఘనహీనమైన వాడిని నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి ఇక్కడ నీ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తున్న నాలో ఏమాత్రం యోగ్యత లేదు. అయితే ప్రభా, నీ ఉచితమైన కృపచేత నిలబడుతున్న సాయం చేయండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు నాకు అవసరమని కోరుకుంటున్నా. నా మాటలో, నా ఆలోచనతో నేనేం చేయలేని వాడిని ఒప్పుకుంటూ, నీ మీద ఆధారపడుతూ నీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. ఈ పరిచర్యను కూడా మీరు దీవించమని వచ్చి నీ ప్రజలందరూ కూడా స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే సకాలం నడిపించండి ప్రభా. కాలినడక మీద, ఆటోల్లో, బైక్ మీద, కారుల్లో, ఆయా వాహనాల మీద వస్తున్న నీ ప్రజలందరినీ కూడా
సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణం దయచేసి నీ మందిరంలోకి నడిపించి నిన్ను ఆరాధించి సురక్షితంగా ఇంటికి గమ్యం చేరేంత వరకు కూడా మీకు కాపుదల దయచేయండి. కనబడి విభాగాలు శత్రుగారు లయపరచండి, అంధకార శక్తులు బంధించండి, చుట్టుపక్కల నుండి వస్తున్న శబ్దములు తండ్రి వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు నామంలో లయపరచమని ముందున్న సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. ఈ పరిచర్యను కూడా మీరు దీవించమని ముద్రించి నీరు కట్టి ఫలింపచేయమని మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, ఎట్లు స్తుతించాలో, ఎట్లు మిమ్మల్ని మహిమపరచాలో మీ వాక్య వెలుగులో మాకు బయలుపరిచి మహిమ పొందమని, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందని అర్హుడు అని స్తుతిస్తూ గణపరుస్తూ సింహాసనాసునుడైన మా దేవునికి మా గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. మరొకసారి నేను నిష్ప్రయాసమైన దాసుని, ఇక్కడ దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నాడు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నాడు. మా కన్నా మీ వైపు వీక్షిస్తాను, మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న తెచ్చుకున్న దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, మన శబ్దం కంటే బయట శబ్దమే బాగుంది, ఇవాళ ఎక్కువ ఉంది, అందుకే తొందరగానే ముగిద్దాం. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి. ఏంటి మాటలు ఏంటంటే, దావీదు రాజు అంటాడు, యుగ యుగములు నేను ఆయన గుడారంలో నివసించేదును అని దావీదు రాజు అంటాడు. సో అసలు ఆయన గుడారములో ఉన్నవారికి ఒక 700 అనుభవం ఉంది. దాంట్లో మొదటిది రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7:16. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఆయన గుడారములో ఉన్నవారికి మొట్టమొదటికి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆకలి ఉండదు. ఏముండదండి? ఆకలి. చూడండి, ఇక్కడ సహజంగా ప్రకటన 7వ అధ్యాయము 16వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ బహుశా దేవుని మందిరంలో కూర్చుంటే మనకు ఆకలి అయ్యొచ్చు. ఎంతమంది టేబుల్ వర్తమాన సమయంలో మాకు ఆకలి అవుతుంది, త్వరగా ముగిస్తే బెటర్ అనుకున్న వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. కొద్దిగా సిగ్గేసిందిలేండి, కానీ అందరికీ అదే ఆలోచన ఉండేది. ఏంటి? టేబుల్ వర్తమానం టైంలో ఎప్పుడు ముగిస్తాడా, నాకు ఆకలి అవుతుంది, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలని ఎంతమందికి ఉండదు? చాలా మందికి ఉండిద్ది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ మందిరములో దేవుణ్ణి మనం ఆరాధించడానికి నిర్మించుకున్న ఈ మందిరములో మన ఆకలితో ఉంటాం. బహుశా ఆకలి ఉండొచ్చు, కానీ ఒకరోజు ప్రభు గుడారంలోనికి, ప్రభువే మనకి గుడారమై ఉన్న ప్రభు గుడారంలోనికి, ప్రభు యొక్క గుడారంలోనికి మనం ప్రవేశించినప్పుడు అక్కడ ఆకలి అన్నది లేదు. ఏం లేదండి? ఆకలి లేదు. ఇక్కడ ఆకలితో ఉంటాం. ఇక్కడ ఆకలితో చాలామంది భూమి మీద ఉండేవాళ్ళు ఉంటారు. చూడండి, నేను ఈ మధ్యకాల సమయంలో ఒక పోస్ట్ చూస్తూ వచ్చా. ఏంటదంటే, ఒక భిక్షమెత్తుకునే అతను రోడ్డు మీద అడుక్కుంటూ కూడా బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. భిక్షమెత్తుకునే అతను రోడ్డు మీద అడుక్కుంటూ బైబిల్ చదువుతూ ఉంటాడు. అతన్ని ఎవరో ఫోటో తీసి ఆ ఇన్స్టాగ్రామ్ ఏముంటాయి కదా మనకి, వాట్సాప్లోనో లేకపోతే దాన్ని ఏమంటారండి యూట్యూబ్లోనూ వచ్చింది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, భూమి మీద మానవుడు ఆకలితో ఉండొచ్చు, భూమి మీద ఉన్న మానవుడికి కరువు రావచ్చు, భూమి మీద ఉన్న మానవుడికి కరువు వల్ల ఆకలితో మానవుడు చనిపోవడానికి కూడా సిద్ధమై ఉండొచ్చు. మీరు గమనించినట్లయితే భూమి మీద మానవుడికి కరువు వల్ల ప్రాణాపాయ స్థితి ఉంది. చూడండి, నేను ఇంతకుముందు చేసి వచ్చినటువంటి జిల్లా మెదక్ జిల్లాలో ఇంతకుముందు కూడా చెప్పా, మెదక్ జిల్లాకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరంటే మెతుకు జిల్లా. ఏం జిల్లా అండి? మెతుకు జిల్లా. మెతుకు జిల్లా అంటే అర్థం ఏంటి? ఆ దినాల్లో ఆ డిస్టిక్లో కరువు వచ్చినప్పుడు, ఆ దినాల్లో కరువుతో ఉన్నప్పుడు మెతుకు కోసం అంటే భోజనం కోసం పనిచేసి బ్రతికారు. అదే నేటి సంవత్సరాల్లో 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి మందిరం మెదక్ చర్చిని కట్టుతూ వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ దేవుని బిడ్డలు భోజనం పెడితే, ఖాళీగా పెడితే వాళ్ళు సోమరులు ఉంటారని వాళ్ళ చేత పని చేపించి వాళ్ళ భోజనము ధాన్యం ఇస్తూ వచ్చారట. అంటే ఇక్కడ గమనించాలి, మానవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆకలితో చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి, కరువుతో చనిపోయే పరిస్థితులు వస్తాయి. తప్పిపోయిన కుమారుడు కరువులో ఉన్నప్పుడేగా, తినటానికి లేనప్పుడే కదా, పట్టు తినే సమయంలో ఆకలితో ఉన్నప్పుడే కదా తండ్రి ఇంటికి వెళితే నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయం యేసు ప్రభువు చెప్పాడు,
అదే రీతిలో తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నా తండ్రి ఇంట అనేకమైన పరివారం ఉన్నారు, వారిలో ఒకటిగా చేసుకుంటే చాలు. నా తండ్రి ఇంట సమృద్ధి అయిన భోజనం ఉందని చెప్పని తిరిగి వచ్చిన వాడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కరువులో ఉన్నప్పుడు పొట్టు తినడానికి సమీపంగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఎంతో మంది భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తికి వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కొచ్చిన వారు ఉన్నారు. ఆ ధాన్యం లేకపోతే చెప్పండి, ఆ కరువు దినాలు అంటారు కదా, మనం చనిపోతాం, మనం చావులకు సమీపంగా ఉన్నాం. వెళ్ళి తెచ్చుకోకపోతే, ఆ ధాన్యం తెచ్చుకోకపోతే మనం బ్రతకలేం. అంటే భూమి మీద మానవుడు ప్రాణం పోవటానికి ఆకలి ఎంతో ప్రాధాన్యమైనది. కానీ ఈ భూమి మీద మానవుడికి ఆకలి వల్ల ప్రాణం పోవచ్చేమో కానీ, ప్రాణం పోయే స్థితిలోకి వెళ్ళొచ్చేమో కానీ, పరలోకములో ప్రభు రాజ్యంలో ప్రభువే మనకు గుడారం ఉన్న శ్రేష్టకరమైన ప్రదేశంలో ఆకలి ఉండదు. ప్రభువే మనకి గుడారంగా మన పైన కప్పినటువంటి ప్రభు, గుడారంగా తానే మన పైన కప్పినటువంటి ప్రభు, ఆయనే గుడారం గుంటూ వచ్చాడు. ఆ గుడారంలోకి ప్రవేశించిన మనకి ఆకలి అన్నది ఉండదు. చెప్పండి, ఈరోజు భూమి మీద ఎంతమంది ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులైన అమృతంలాగా ఉంటాయండి. ఆకలితో ఉన్నవాడికి పచ్చడి మెతుకులు పెట్టినా అబ్బా ఏముందక్క ఈ పచ్చడి అంటారు. ఎక్కువైనప్పుడు పెడితే ఏంటి పచ్చడి రోజు తినాలా అంటారు. చూడండి, ఇక్కడ గమనించాలి, భూమి మీద మానవుడు ఆకలితో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. మానవుడు భూమి మీద ఆకలి దప్పులతో చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఆకలితో. కానీ పరలోక రాజ్యంలో ప్రభువే గుడారమై ఉన్నటువంటి ప్రదేశంలో మానవుడికి ఆకలి లేదు. అలాంటి శ్రేష్టకరమైన ప్రదేశాన్ని మనల్ని తీసుకెళ్తున్నాడు యేసుప్రభు. అలాంటి శ్రేష్టకరమైన గుడారములో మనల్ని నివసింపజేస్తున్నాడు యేసుప్రభు. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. ఈ భూమి మీద మనం తింటాము, ఆకలి పేగులు కానీ జీర్ణాశయం కానీ జీర్ణించుకుంటుంది. మరలా వాష్రూమ్కి వెళ్తాం, తిన్న ఆహారం వెళ్ళిపోయింది, కొద్ది దేహానికి వెళ్ళింది. కానీ మరలా ఆకలి అవ్వకుండా ఉండిద్దా? ఒకసారి తిన్నవాడు నేను ఇక అన్నం తిన అవసరం లేదని చెప్పి అట్లా కూర్చుంటామా? చెప్పండి, ఆకలి అవ్వకుండా ఉండిద్దా? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మరి మధ్యాహ్నం వాష్రూమ్కి వెళ్తాం లేదా? వెళ్ళకుండా కాదు, వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆకలి వేసిద్ది, మరలా తింటాం, మరలా వాష్రూమ్కి ఇంకో దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఆకలి వేస్తూనే ఉంటుంది. పొద్దున్నే తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి కూడా తింటాం, అవసరమైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా తింటాం. ఎన్ని తింటున్నాం? ఎందుకు ఎన్ని తింటున్నాం? ఆకలితో ఉండబట్టి. ఈ భూమి మీద గుడారం గుండా దేవుని మందిరంలోకి వస్తున్నాం మనం. బహుశా ప్రభు రక్తం ద్వారా కడగబడిన ఆకలితో ఉండొచ్చేమో కానీ ప్రభువే గుడారం ఉన్నటువంటి దేవాలయంలోకి, ప్రభువే గుడారం ఉన్న ప్రదేశంలోకి మనం ప్రవేశించినప్పుడు ఆకలే ఉండదు. ఏముండదండి? ఆకలే ఉండదు. పరలోకంలో ఒక చెట్టు ఉంది, దాని 12 కాపులు ఉన్నాయి, నెలకు ఒక కాపు మనం తింటా కూర్చోవటమే. చాలా గొప్ప ధన్యత. ఆకలే లేని ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం. ఆ ప్రదేశానికి మనల్ని చేర్చడం కొరకై, ఆ ప్రదేశంలో మనల్ని ఉంచడం కొరకై, ఆకలే లేని ప్రదేశంలో మనల్ని నిలబెట్టి మన ఆకలి దప్పికలు తీర్చడం కొరకై ఆయనే గుడారంగా చేయబడి ఆకలి లేని గుడారములోనికి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. చూడండి, ఈరోజు మనం చనిపోయిన చాలామంది ఏం చేస్తారండి? ఆ దినాల్లో మొట్టమొదటిసారి మన్నా కురిపించినప్పుడు దేవుడు నాలాగా కొద్దిగా ఆరాటం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆరాటము, అతి ఉత్సాహము ఎక్కువగా, మరి దొరికిద్దో లేదో, దేవుడు ఇస్తాడో లేదో అన్నట్టుగా సమకూర్చుకునేవాడు కొంతమంది ఉంటారు. ఎవరు? చాలామంది ప్రజలు ఉండాలండి. వాళ్ళ పేర్లు అంటే ఏం చెబుతారు మీరు మాత్రం? కాబట్టి భోజనం, ఆ మన్నాన్ని సమకూర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఆ మన్నాన్ని సమకూర్చుకున్నారు. దేవుడు చెప్పాడు ఇంతవరకే సమకూర్చుకోండి. దేవుడు చెప్పాడు కానీ వాళ్ళు రేపు ఎత్తాడో లేదు, అందరికంటే నేనే జ్ఞానవంతుడని ఇంకెక్కువ సమకూర్చుకున్నాడు. ఎక్కువ సమకూర్చుకున్న వాడికి పురుగులు పట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ఏమైంది? ఇంకా తినడానికి ఉపయోగం ఉందా? ఏనాడిది ఆనాడిది అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఇవ్వలేడా? నేను మొదట్లో చెప్పా, తిమోతంకులు పెద్ద దేవుడి దగ్గర నుంచి చిన్న దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాడంట. పెద్ద దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అయిపోతాయేమో, చిన్నోడి దగ్గర ఉంటాయని. ఏ దేవుడు మాట్లాడాలి? ఏ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలా? ఇచ్చేవాడే పరమందున్నాడు. ఆయనే రక్షకుడికి లోకానికి దిగి వచ్చాడు. ఆకలితో భూమి మీద ఆకలితో చనిపోతున్న మానవుడికి జీవాహారముగా ఆయన అయ్యుండి మానవుడు జీవింపజేయడం కొరకై జీవాహారంగా లోకానికి దిగి వచ్చి ఆ జీవాహారమైన ప్రభువే పరలోకములో మన కొరకై ఆయన గుడారముకుంటున్నాడు. ఆయనే గుడారమై మనకు ఆకలి లేకుండా చేస్తున్నాడు. చూడండి, భూమి మీద మనకు ఆకలి ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో ఆకలే ఉండదు. అంత శ్రేష్టకరమైనటువంటి ప్రదేశానికి ప్రభు మనం తీసుకెళ్తున్నాడు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ పరలోక రాజ్యంలో ఆకలి ఉండదంట అంటే భోజనం కూడా ఉండదేమో.
అక్కడ ఉండే యుగానికి మొత్తానికి సరిపోయినంత ఇక్కడే తినేస్తానంటే పొట్టబోలు చచ్చిపోతాం. అంతే కదండి. పరలోక రాజ్యంలో భోజనం లేదండి, భోజనం లేకపోతే నేను ఉండలేనని చెప్పి ఈ భూమి మీద ఎక్కువ తిన్నాను అనుకోండి, ఏమైందండి? పరవశిని పాట పడతానే మేము సిద్ధంగా ఉంటాం, అంత మించి ఏం జరగదు. కాబట్టి గమనించాలి, మనం వెళ్ళే మన పైన గుడారంగా కప్పబడినటువంటి గుడారము, ఆ గుడారములో ఆకలి దప్పికలు ఉండవు. 2, ఆ గుడారములో చూడండి, మనం దేవుని వాక్యం చూసినట్టే ఆ గుడారములో ఉన్న వారికి ఆకలి లేదు. 2, ఆ గుడారములో ఉన్న వారికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 7:16 వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఏముండదండి? ఇక దాహం లేదు, దప్పికతో చచ్చిపోయే పరిస్థితులు లేవు. చూడండి, మనం ఒక చిన్నవాడి విషయమై ఒక తల్లి వేదన చూస్తున్న బైబిల్లో. ఎవరామె? దేవుని కూడా స్పష్టమైన పేరు పెడుతూ వచ్చింది. ఎవరామె చెప్పండి? ఎవరమ్మా? ఆ సౌండ్లు ఈ సౌండ్ వినపడుతుంది, కొద్ది పెద్దగా చెప్పండి. మనం ఆ మైక్ కంటే పెద్ద సౌండ్ ఏమంది చెప్పండి. ఎవరు? హాగారు. హాగారు ఏమంటుంది? నువ్వు చూచుచున్న దేవుడివి. ఏమంటుందండి? నువ్వు చూచుచున్న దేవుడి. దప్పికతో ఉన్నాడు పిల్లాడు, తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోతూ వచ్చినాయి, తీసుకెళ్ళిన వాటర్ అయిపోతే దప్పికతో ఉండి చావులకు సమీపంగా ఉన్నప్పుడు పిల్లోని పొదల్లో విసిరేసింది. ఆ పక్కన విసిరేసి చూస్తుంది ఏం జరుగుతుందో, వాడు ఎట్ట చచ్చిపోతాడు, ఎట్ట మరణపోతాడు అని చెప్పని ఆ పిల్లోడిని చూస్తుంటే జీవం గల దేవుడు దర్శించాడు. నీటి ఓటను అక్కడికక్కడే ఉజ్జీవింప తీసుకొచ్చాడు. నీటి ఓటను తీసుకొచ్చి చావులకు సమీపంగా ఉన్న బిడ్డకి ఆ నీళ్ళిచ్చి బ్రతికించమని ఆగారుతో మాట్లాడాడు. అక్కడ పెడుతుంది నీవు చూచుచున్న దేవుడు అని పేరు పెడుతూ వచ్చింది. ఆకలి దప్పికలు లేనటువంటి ప్రదేశం, ప్రభువే గుడారముగా ఉన్న దేశం. ప్రభు మన పైన గుడారం ఉంటున్నాడు. ఆయన గుడారంలో ఉన్న వారికి ఆకలి లేదు, ఆయన గుడారంలో ఉన్న వారికి దప్పికతో చావాల్సినంత అవసరం లేదు. చూడండి, మీరు ఒక మాట గమనించండి. ఈ భూమి మీద అన్నం లేకపోతే ఎన్ని రోజులు బతుకుతారండి? కాక సైన్స్ టెక్నాలజీ ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఈ భూమి మీద ఆకలి భోజనం తినకుండా ఎన్ని రోజులు బతకగలుగుతారు తెలుసాక? లేదా అమ్మ పాప తెలిస్తే మొదలే చెప్పేదాన్ని, తెలియదు కాబట్టి సైలెంట్గా కూర్చుంది. కాబట్టి బహుశా ఈ భూమి మీద ఆకలితో ఎన్ని రోజులు ఉండగలుగుతారు అన్నం తినకుండా అంటే, బహుశా పొట్టి శ్రీరాములు ఏదో సత్యాగ్రహం ఏందన్నది, పొట్టి శ్రీరాములు ఏదో అమ్మా నిరాహార దీక్ష, సరే ఏదో ఒకటి ఎన్ని రోజులు చేసాడు అన్నా? అర్థం వినపడదు, వినపడతలేము. మన సౌండ్ మనకి వినపడతాను, మన బ్రదర్స్ కాబట్టి ఏళ్ళ సౌండ్ వినపడింది. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు? ఓ అక్క వెనక చూడొద్దు, నువ్వే చెప్పాలి, చదువుకుంటున్నావు అన్నా. మోసే సంగతి కాదన్నాడు, అడుగుతుంది పొట్టి శ్రీరాములు ఎన్ని దాదాపు 52 రోజులు ఎన్ని రోజులు ఉన్నాడంట. 48 రోజులు 50 రోజులు. ఒక మనిషి సరే యావరేజ్గా ఒక 50 days చేసుకోండి. ఒక మనిషి అన్నం తినపోకుండా 50 రోజులు ఉండొచ్చు, ఆ తర్వాత అయినా చచ్చిపోతాడు. కానీ దప్పికతో ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? ఒక మనిషి దప్పికతో ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? ఎండాకాలం మనం బయటికి వెళ్తే ఉండగలుగుతామా? ఎండలో బయటికి వెళ్తే ఉండగలుగుతామా? ఎండాకాలం బయటికి వెళ్తే ఎంతవరకు దప్పికతో ఉండగలుగుతాం? లేదు, నేను మా సేవకుడు చెప్పాడు దప్పికతో నేను ఉండగలుగుతానని ఉండాలనుకోండి, మిమ్మల్ని మేము వేసుకురావాలి అంబులెన్స్లో. కాబట్టి అక్కడ దప్పిక అయినా ఇక్కడ దప్పిక ఉంది. దప్పిక వల్ల మానవుడి ప్రాణం పోతుంది. మానవుడు దప్పికతో ఉంటుందారా? మానవుడు దప్పిక కలిగి ఉంటుందారా? మానవుడు ప్రాణం పోయే పరిస్థితి లోకంలో ఉంది. కానీ ప్రభువే గుడారం ఉన్న ప్రదేశంలో, ఆయన గుడారంలో ఉన్నవారికి దప్పిక ఉండదు. ఎందుకు ఉండదండి? యేసు ప్రభు చెప్తాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు మరెన్నటికీ ఏం చేయడండి? మజ్జిగ తాగడా? నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడు. నీవిచ్చిన నీళ్ళు తాగువాడు దప్పుకుంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం అంటాడు, మీరిచ్చిన నీళ్ళు త్రాగువాడు దప్పుకుంటారేమో కానీ ఈ నీళ్లు తాగినవాడు మరలా దప్పికొనొచ్చేమో కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడు. అర్థమవుతుందండి? ఆయన గుడారం ఉన్న వారికి మరెన్నటికీ దప్పికొండదు. ఎందుకంటే వారి జీవితంలో మరెన్నటికీ దప్పికొనుకోకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆ నీటిని వారు త్రాగిన వారు ఉంటూ వస్తున్నారు. ఇది 2. అంటే ఆయన గుడారంలో మనల్ని పెట్టి మనకు ఆకలి లేకుండా, మనకు దప్పిక లేకుండా ఆయన మనల్ని కాపాడేవాడు ఉంటాడు గుడారంగా ఉండి. 3వ విషయం రండి, ఆయన గుడారములు ఉన్న వారికి 3వ మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం.
ఉమ్, ఉమ్. చాలమ్మా. కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన 3వ కోణాన్ని చూస్తున్నాం. ఆయన గుడారములు ఉన్న వారికి మొట్టమొదటిగా ఆకలి ఉండదు. 2, ఆయన గుడారములు ఉన్న వారికి దప్పిక ఉండదు, దాహం అవ్వదు. 3, ఆయన గుడారములు ఉన్నవారికి సూర్యుడు ఉండడు. ఎవరున్నాడు అండి? సూర్యుడు ఎందుకు ఉండడు అని అంటే మలాకి 4:12 రాయబడుతూ వచ్చింది. 4:2 క్షమించండి, ఏమని రాయబడుతూ వచ్చింది? నీతి సూర్యుడు. ఎవరండి? నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద ఆరోగ్యము. కాబట్టి నీతి సూర్యుడు అన్నది మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ 3వ కోణం ఏంటంటే ఆయన గుడారములో ఉన్నవారికి సూర్యుడు అక్కర్లేడు. అంటే అక్కర్లేడు అంటే సూర్యుడు అంటే దేని సూచనకు ఉందంటే వ్యాఖ్యానంలో ఎలా ఉంది? తీవ్రమైన వేడి. ఏంటండి? తీవ్రమైన వేడి. అక్కడ తీవ్రమైన వేడి ఉండదు. సూర్యుడు చూడండి, ఎండాకాల సమయంలో మనం బయటికి వెళ్తే విపరీతమైన ఆ వేడికి మానవుడు ఏమవుతాడు? చనిపోయేవాడుకుంటాడు, ఏదో ఒక రీతిలో అవుతుంది, నష్టం జరిగింది. కానీ చూడండి, ఆయన గుడారములు ఉన్న వారికి సూర్యుడు అవసరం లేదు. అంటే తీవ్రమైన వేడి అవసరం లేదు. ఎందుకంటే ఆయనే నీతి సూర్యుడిగా ఉండి మానవునికి తన రెక్కల కింద ఆరోగ్యాన్ని ఇస్తున్నవాడుగా ఉన్నాడు. భూమి మీద షుగర్తో ఉండొచ్చు, గ్యాస్ ట్రబుల్తో ఉండొచ్చు, హార్ట్ పేషెంట్గా ఉండొచ్చు, ఇంకా భయంకరమైన వ్యాధులతో భూమి మీద ఉండొచ్చు. కానీ ఆయన గుడారములు ఉన్న వారికి, ఆయన గుడారంలో ప్రవేశించిన మనకి ఏ రోగము ఉండదు, సంపూర్ణమైన ఆరోగ్యం తప్పక. ఏముండదండి? సంపూర్ణమైన ఆరోగ్యం తప్పక ఏ రోగం ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకుంటారా? మట్టి నుండి తీయబడిన శరీరానికి అన్ని రోగాలు. అర్థం చేసుకోండి, మట్టి నుండి తీయబడిన శరీరానికి అన్ని రోగాలు. అది గ్యాస్ ట్రబులా, అది షుగరా, అది హార్ట్ ప్రాబ్లమా, ఇంకేమన్నా అండి, అది బీపీయా, ఇంకా కొలెస్ట్రాలా, ఇంకేవేవో అనారోగ్యాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? అయ్యో, అనారోగ్యాలు కూడా మర్చిపోయారా? ఇంకా చాలా బలహీనతలు, అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు భూమి మీద మట్టి నుండి తీయబడిన శరీరంలో తప్పక మహిమ గల శరీరానికి దప్పిక లేదు, మహిమ గల శరీరానికి ఆకలి లేదు, మహిమ గల శరీరానికి సూర్యుడు అవసరంలా. ఆల్రెడీ వాళ్ళు మహిమతో కూడిన శరీరాన్ని ధరించుకుని ఉన్నారు. ప్రభువే ప్రకాశించే నీతి సూర్యుడిగా ప్రకాశిస్తూ ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది కాబట్టి సురక్షితంగా ప్రజలను కాపాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఓహో, ఎంత గొప్ప అద్భుతము! ఆ మహాపట్టణం, ఆ మహాగుడారం, ఆ శ్రేష్టకరమైన గుడారంలో ప్రవేశించే ధన్యత యేసు ప్రభు కలువరి శిలువ ద్వారా దేవుడు మనకిచ్చినందుకై ఆహాహా, దేవుణ్ణి ఎంతగా గణపరచాలి, ఎంతగా దేవుని స్తుతించాలి. ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడివి! ప్రభే గుడారమైన ఆ యొక్క గుడారంలోకి నన్ను తీసుకెళ్తున్నావు. నా మీద ప్రభే గుడారంగా కప్పుతూ వస్తున్నాడు. ఆ గుడారంలో దప్పిక లేదు, ఆ గుడారంలో ఆకలి లేదు, ఆ గుడారంలో సూర్యుడు లేడు. నీవే నీతి సూర్యుడిగా నా మీద ఉదయిస్తున్నావు. ఎంత గొప్ప ప్రదేశం! ఎంత గొప్ప ప్రదేశంలోకి నువ్వు నన్ను తీసుకెళ్తానికి నీ కుమారుడు నా కొరకై బలియాగం చేస్తూ వచ్చావు, బలిగా అర్పిస్తూ వచ్చావు. ప్రభుని ఆరాధించేవారు ఉండాలి. ఇది 3. ఏంటండి? ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతా. మీ శబ్దం, మీ యొక్క చెవులు ఇక్కడ వాక్యం మీద ఉండయా, బయట నుండి వచ్చే శబ్దం మీద ఉండయా? అర్థమైపోయింది. అర్థమవుతుందండి? నేనేమడుగుతాను? ఏమడుగుతానండి? ఓకే, ప్రశ్నలు అడుగుతా. ఇంగ్లీష్ మీడియం కాబట్టి ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పాలి మీరు. ఓకేనండి? కానీ మొట్టమొదటిగా ఆయన గుడారములు ఉన్న వారికి ఆకలి ఉండదు. 2, ఆయన గుడారములు ఉన్న వారికి దప్పిక ఉండదు. 3, ఆయన గుడారములు ఉన్న వారికి సూర్యుడు అవసరంలా. నీతి సూర్యుడిగా ఆయనే ఉదయిస్తూ ఆయన రెక్కల కింద ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇక అక్కడ షుగర్ లేదు, బీపీ లేదు. నో బీపీ, నో షుగర్, నో గ్యాస్ ట్రబుల్, ఇంకా నో కొలెస్ట్రాల్, ఇంకా నో హార్ట్ ప్రాబ్లం. ఏముంది అక్కడ? మహిమతో కూడిన శరీరంతో ప్రభుని ఆరాధించేవారు కొంటున్నావు. ఎంత గొప్ప ధన్యత! నాకు అనిపిస్తుంది ఇప్పుడే ప్రభు వస్తే బాగుంటుంది, లేదా ఇప్పుడే ప్రభు దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆ గుడారంలోకి ప్రవేశించి ఆయన ఆరాధించే ధన్యత నాకు వస్తే ఎంత ఘనత! ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే ఎంత సంతోషం! ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టతాం, ఏమో ఉండవక, ఏ సౌండ్లు శబ్దాలు ఏముండవు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడివి! ఆ భయంకరమైన ఊబిలో నుండి నన్ను లేవనెత్తమని ప్రభుని ఆరాధన చేస్తాం. మనం వెళ్ళే ప్రదేశం, మన పైన ప్రభువే గుడారం ఉన్న ప్రాంతం అద్భుతము, అమోఘము, ఎవరు కూడా వర్ణించలేరు, వర్ణనాతీతమైనది.
అంత గొప్ప గుడారం అది. అందుకే ఆ గుడారంలో ఆకలి లేదు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో వారు గుడారంలో ఉన్నప్పుడు ఆకలేసింది వారు. అందుకే వారి కొరకు చేపలు తీసుకురాబడింది, మన్నా కురిపించబడింది. కానీ ప్రభువే గుడారం ఉన్న గుడారంలో ఆకలి లేదు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు నీటి బండలో నుండి నీరు బయటికి రప్పించాల్సి వచ్చింది, కానీ అక్కడ నీరు అవసరంలా. ఇశ్రాయేల్ ప్రజలకి సూర్యుడు అవసరమైంది, కానీ అక్కడ నీతి సూర్యుడు ఉంటాడు. నీతి సూర్యుడు ఉంటూ వస్తున్నాడు. 4వ విషయం, ఆయన గుడారములు ఉన్న వారికి, ప్రకటన 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. చాలు సూర్యుడు ఉండడు. తర్వాత సూర్యుని యొక్క ఎండ కూడా అక్కడ ఉండదంట. ఎండ అంటే అర్థం ఏంటి? సూర్యుని ఎండ అంటే అర్థం ఏంటి? సూర్యుని దగ్గర నుంచి ప్రకాశించే కిరణాలు, అంతేనండి. సూర్య కిరణాలు, ఇంకా సూర్యరశ్మి, ఇంకా అదే సూర్యరశ్మి సూర్యకిరణాలు ఇవన్నీ ఒకటే కోణంలోకి వస్తాయి కదా. కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశమైనటువంటి కిరణాలు అక్కడికి అవసరం ఆ గుడారంలో ఉండవారికి. మరి ఏ కిరణాలు కావాలంటే యేసు ప్రభువే ప్రకాశిస్తున్నాడు. అక్కడ ప్రభువే ప్రకాశించేవాడుకున్నాడు. అక్కడ సూర్యుని యొక్క ఎండ ఉండదు. సూర్యుని ద్వారా కలిగే ఎండ అక్కడ ఉండదు. ఏ సూర్యుని ద్వారా అయితే ఉదయాన్నే 8 గంటలకి లేదా 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎండలో కూర్చుంటే ఆరోగ్యం ఉంటుంది అనుకుంటాము. బి విటమిన్, ఇంకే విటమిన్లు అండి? డి విటమిన్, బి కాదు సారీ, డి విటమిన్, ఇంకా ఇక చాలా విటమిన్లు ఉండేలాంటి. ఈ విటమిన్ల కోసం ఎండలో కూర్చుంటాం. ఎందుకు? అనారోగ్యం రాబట్టి. డి విటమిన్ తగ్గబట్టి. డి విటమిన్ తగ్గితే మనుషుడు నడుస్తానే కొద్దిగా తూలిపోయి పడిపోయినట్టుగా అనిపిస్తాడు. ఇంకా డి విటమిన్ తగ్గితే కొద్దిగా మానవుడు స్టాండర్డ్గా నిలకడగా నిలబడలేడు. ఇంకా నాకంటే బ్రదర్ ఎక్కువ చెప్పగలడు, ఎందుకంటే ఆయన అన్ని చదివే ఉంటాడు. కాబట్టి డి విటమిన్ వల్ల చాలా లోపం ఉంటే చాలా బలహీనతలు ఉంటాయి, అనారోగ్య పాలవుతాం. కానీ అక్కడ సూర్యుని ఎండ లేదన్నా, ఎండ లేకపోతే మానవుడికి అనారోగ్యం రావచ్చేమో, కానీ అక్కడ మానవుడికి రోగమే లేదు. ఏం లేదండి, అక్కడ రోగమే లేదు. ఆయన గుడారంలో ఉన్న వారికి ఆకలి లేదు. ఆయన గుడారంలో ఉన్న వారికి దప్పిక లేదు. ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యుని ద్వారా వచ్చే వేడి లేదు. ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యుని యొక్క వెండే లేదు. ఆ కిరణాలే అవసరంలా. ప్రభువే ప్రకాశిస్తున్నాడంటే, ప్రభువే ప్రసన్నుడిగా ఉన్నాడంటే, ప్రభువే మహిమతో కూడిన ప్రభువుగా అక్కడ ప్రకాశిస్తున్నాడంటే, ఆయన ప్రకాశమైన వెలుగు కంటే మరొక సూర్యుని వెలుగు అవసరం లేదు. ఆయనే ప్రకాశించే వెలుగు వలె, తేజస్తో కూడిన కిరణాల వలె మన మీద ఉదయించేవాడుకుంటున్నాడు. అందుకే మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళినప్పుడు, మోషే గుడారంలో ప్రవేశించినప్పుడు యెహోవా మేఘములో నుండి కమ్మెను. ఆడ ప్రకాశించినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోతూ వస్తున్నారు. ఆ తేజస్సు, ఆ కిరణాలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒకటి. అక్కడ మానవుడికి ఏ రోగము ఉండదు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఇంకా సూర్యుడు అవసరం లేదు, ఇంకా సూర్యకిరణాలతో పని లేదు. ఎందుకంటే అవేమి ఉండవు. సంపూర్ణ ప్రభు గుడారం నుండి మన దప్పిక తీరుస్తాడు, ఆకలి తీరుస్తున్న వాడుకుంటాడు. ఆయనే మన పని నీతి సూర్యుడు ప్రకాశించి ఆయన కిరణాలు మన మీద ఉదయింపజేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంటికాడ భోజనం వండుకుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే కొత్త సేవకుడు వచ్చాడు, లేట్ చేస్తున్నాడు, ముందర వండుకుని వెళ్దామని అని చెప్పి వండుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండవు? చేతులు ఎత్తండి. 1 2 3. మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఇంజిన్ ఎవరన్నా తోస్తే చాలు, వెనకుండి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ముందరకు నెడితే ఆటోమేటిక్గా అందరం బండి బోగిలకి అదిరిపోతూ ఉంటాయి. అట్లాగే మొట్టమొదటి ఎవరంటే ఎవరు మన జయక్క ఎత్తంగా, లేక అందరూ చేతులు ఎత్తేసేసేస్తున్నారు. సంతోషం, ఎందుకంటే వచ్చాడు లేట్ చేస్తున్నాడు అని అనుకుంటాం. ప్రియులారా, ఇక్కడ అన్నం వండుకోవాలా ఆలోచనలు ఇక్కడ ఉండే, అక్కడ ఆలోచనే ఉండదు. ఎందుకు? ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఇంకా సూర్యుడు అవసరంలా. ఆయన నీతి సూర్యుడి గుండా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన కిరణాలు మన మీదకి వచ్చి మనకు సురక్షితమైన ఆరోగ్యం ఉంటుంది, శ్రేష్టకరమైనది. ఇంటికి వెళ్ళి వండు తినాలన్న అవసరం కూడా లేదు. అక్కడ నీ ఇల్లే పరలోకంలో ఉన్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళి వండు తింటా? అంత గొప్ప ప్రదేశంలో ప్రభు మనల్ని ఉంచడం కొరకే తన కుమారుని కలువరి సిలువ కార్యం భూమి మీద జరిగించి, ఆ సిలువ కార్యం మన హృదయంలో జరగటం ద్వారా ఆ శ్రేష్టకరమైన ప్రదేశంలో ప్రభు మనల్ని ఉంచుతున్నందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం.
ప్రకటన 7:16. చాలా కానీ ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా. సో ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఆయన గుడారములు ఉన్న వారికి ఆకలి లేదు. 2, ఆయన గుడారములు ఉన్న వారికి దప్పిక లేదు, దాహం లేదు. 3, ఆయన గుడారములు ఉన్న వారికి సూర్యుడు అవసరం. 4, ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యకిరణాలతో పని లేదు. 5, ఆయన గుడారంలో ఉన్న వారికి వడదెబ్బే లేదు. ఏం లేదండి? వడదెబ్బ లేదు. చూడండి, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటండి? సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి ఆయన గుడారములు ఉన్న వారికి వడదెబ్బతో చచ్చిపోయాడు అన్న మాట ఉండదు. భూమి మీద ఎంతమంది చెప్పండి? ఇప్పుడు మనం బస్సులో వెళ్తుంటే నేను ఆ మధ్యలో చూసాం, మేదీపట్నం దగ్గర ఒక బ్రదర్ బస్సులో వెళ్తుంటే, కాలేజీ స్టూడెంట్ అలసిపోయి బస్సులో కూర్చుంటే ఆ బస్సు పక్కన కిటికీ పక్కన కూర్చోంగా ఆ ఎండ తీవ్రతకి చెంపకి తనకు వేడి తగిలి చచ్చిపోయాడంట బస్సులని. వడదెబ్బ దగ్గర ఒక స్టూడెంట్ చనిపోయాను అని రాయబడుతూ వచ్చింది, విద్యార్థి చనిపోయాడని. చూడండి, ఈ లోకంలో వడదెబ్బ ఉంది. అదేం చేస్తుంది మానవుణ్ణి? వడ దెబ్బ. ఏ వడ అండి? మనం తినే వడలు కాదు. వడదెబ్బ అంటే ఎండ ద్వారా దెబ్బ తగులుతుంది మానవుడికి. దాన్ని మనం వడగాలి అంటే వడదెబ్బ అంటాం. అంటే వడదెబ్బ అంటే విపరీతమైన ఎండను బట్టి, లేదంటే ఆ ఎండలో నుండి వచ్చే వేడితో కూడిన గాలి వల్ల మానవుడికి ఏం జరుగుతుందండి? వడదెబ్బ తగులుతుంది. ఆ వడదెబ్బ తగిలినప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? పరవశిని పాట పాడుకుంటున్నాడు. అంత తప్పకి ఏం చేస్తారండి వడదెబ్బ తగిలితే? కానీ వడదెబ్బ తగలటం ద్వారా మానవుడికి మరణం వస్తుంది. కానీ ప్రభువే గుడారం ఉన్నటువంటి ప్రాంతంలో, ప్రభువే గుడారం ఉన్న ప్రదేశంలో వడదెబ్బ లేదు. అక్కడ వడదెబ్బ తగిలిద్దేమో, నేను చచ్చిపోతానేమో, ఏ వడదెబ్బ వచ్చిందో, ఏ వడగాలి వచ్చిందో భయమే అవసరంలా. ఎందుకు? ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుడు అవసరంలా, సూర్యకిరణాలు అవసరంలా, ఇంకా వడదెబ్బే లేదు. అది అంత శ్రేష్టకరమైన గుడారం. ఎలాంటి గుడారం అనేది? ప్రభువే గుడారమై ఉన్న గుడారం ఎలాంటిదంటే వడదెబ్బ కూడా తగలనటువంటి గుడారం. వడదెబ్బ వల్ల మానవుడి ప్రాణహాని ఉందేమో కానీ ఆయన గుడారంలోకి ప్రవేశించిన మానవుడికి ఏ ప్రాణహాని ఉండదు. అందుకే రాయబడుతూ వచ్చింది బైబిల్లో, మరణములో నుండి అది ఆయన గుడారములో ఉన్న వారికి వడదెబ్బే లేదు, ఏ ప్రాణహాని లేదు. ఎందుకంటే వాళ్ళు మరణములో నుండి జీవంలోనికి దాటించబడ్డారు, ఆయన గుడారంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, ఆయన గుడారంలో ఉన్న వారికి వడదెబ్బే లేదు. సురక్షితంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, నిశ్చంతగా ధైర్యంగా ఈ లోకం విడిచిపెట్టవచ్చు. ఇదన్నమాట అండి 5. ఆయన గుడారంలో ఉన్న వారికి వడదెబ్బే లేదు, అంటే ప్రాణహాని లేదు. సమృద్ధైన ఆరోగ్యం చేత జీవంతో కూడినటువంటి దేవుని కృప ద్వారా ఆయన గుడారంలో ప్రదేశంలో జీవిస్తూ ఉంటాం వడదెబ్బ లేకుండా. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి, అది ఏమని రాయబడుతూ వచ్చిందండి? సింహాసన మందున్న గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల, ప్రభువే గుడారంగా ఉన్నటువంటి గుడారంలో, ఆయన గుడారంలో ఉన్నవారికి, ప్రభు గుడారంగా ఉంటాడు కదా, ఆయన గుడారంలో ఉన్నవారికి ఆకలి లేదు, ఆయన గుడారంలో ఉన్నవారికి దప్పిక లేదు, ఆయన గుడారంలో ఉన్నవారికి సూర్యుడు అవసరం లేదు, ఆయన గుడారంలో ఉన్నవారికి సూర్యుని కిరణాలు అవసరం లేదు, ఆయన గుడారంలో ఉన్నవారికి వడదెబ్బ లేదు, ఆయన గుడారంలో ఉన్నవారికి జీవజలముల బొగ్గల యొద్దకు నడిపించబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితాల్లో, వారిలో జీవజలం ఉంది. ఏముందండి? జీవజలం. జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే చెప్పండి. జీవజలం అంటే అర్థం ఏంటి? ఒక జలం ఉంది, అది ఎలాంటిది? జీవంతో కూడింది. అంటే ఆ జీవంతో కూడిన జలాన్ని తాగిన వాళ్ళు ఎట్లుంటారండి? ఎట్లుంటారు చెప్పండి అన్న. మన సౌండ్ వినపడుతున్నా, ఏడదే బాగా వినపడుద్ది. చెప్పండి. ఎప్పటికీ జీవిస్తుంటామే. అర్థమవుతుందండి? ఆయన గుడారంలో ఉన్నవాడికి ఎప్పటికీ జీవముతో కూడిన వాడుకుంటాడు. ఎందుకంటే జీవజలమును త్రాగే వాడుకుంటున్నాడు. ఆయన గుడారంలో ఉన్నవాడికి, ఆయన గుడారంలో ఉన్నవారు ఎప్పటికీ జీవము కలిగిన వారిగా జీవిస్తూ వస్తారు. ఎందుకంటే ఆయనే జీవజలం,
ఆ జీవజలాన్ని వాళ్ళు త్రాగి ఉన్నారు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన మనం, ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో ప్రభువే గుడారం ఉన్న దేవాలయంలో ఉన్నవారికి జీవజలం ఇవ్వబడుతుంది. ఆ జీవజలాన్ని దాగి మరి ఎన్నటికీ వాళ్ళు జీవిస్తారే తప్పక చచ్చిపోరు. ఆ యొక్క జీవముతో కూడినటువంటి ఆ జీవంతో కూడిన ఫలాన్ని ప్రభు మనకివ్వటం కొరకై, ఆ జీవజలాన్ని మనకు త్రాగించడం కొరకై ఏదోని తోటలో నుండి ఆదాముని దేవుడు బయట పంపించేశాడు. ఆ జీవజలమే మనకివ్వడం కొరకై ఆయన కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయనే జీవజలం కాబట్టి, జీవాహారంకి లోకానికి వచ్చాడు కాబట్టి ఆ జీవజలాన్ని మనం త్రాగటం ద్వారా ఇప్పుడు పరలోక రాజ్యం ఏమవుతున్నామండి? జీవంతో కూడిన జీవజలాన్ని మనం త్రాగుతూ అక్కడే ఉంటాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎక్కడ ఉంటారు చెప్పండి? ఈ లోకంలో నదులు ఎండిపోకుండా ఉంటాయా? చెట్లు ఎండిపోకుండా ఉంటాయా? ఎండిపోని చెట్టు కానీ ఆరిపోని నది కానీ ఏమైనా ఉందా? ఎండిపోని చెట్టు, ఆరిపోని నది. ఇంకో కోణంలో చెప్పమంటారా? ఆత్మీయ జీవితం ఆరిపోని విశ్వాసి, క్రైస్తవ జీవితంలో ముందలకెళ్ళలేని విశ్వాసి ఎవరైనా ఉంటారా? చెప్పండి. ఆత్మీయ జీవితంలో ఆరిపోయిన విశ్వాసి, క్రైస్తవ జీవితంలో ముందలకెళ్ళలేని విశ్వాసి ఎవరైనా ఉంటారా? చెప్పండి, త్వరగా చెప్పాలి. మనకు శబ్దాలు ఎక్కువైన త్వరగా ముగిచ్చేద్దాం. ఉంటారా? 100% ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఆరిపోయిన వాళ్ళు ఉంటారు, క్రైస్తవ జీవితంలో ముందలకెళ్ళాక వెనకడుగేసిన వాళ్ళు ఉంటారు. నదులు ఎండిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. కానీ పరలోక రాజ్యంలో ఉన్న వారికి, జీవజలము తాగుతున్నటువంటి వారికి ఎప్పటికీ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె, నిత్యము ప్రకాశించే పచ్చని చెట్టు వలె ఉంటారు. ఎప్పుడైనా ఎండిపోయిన చెట్టును చూసారా? చూసినట్టు చేతులు ఎత్తండి. ఎండిపోయిన చెట్టును నేను చూశాను అన్నవాళ్ళు. ఎండిపోయిన చెట్టును వినపడుతుందా లేదండి? ఎండిపోయిన చెట్టును చూసిన వాళ్ళు కొంతమంది చూశారు, మిగతా వాళ్ళు చూడాల. ఎండిపోయిన చెట్టును చూసినాడు, పచ్చని చెట్టును చూసినాడు. రెండింటికి వ్యత్యాసం ఏంటండి? ఏ చెట్టును చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించింది చెప్పండి అక్క? అది మనం ఎలా ఉండాలో మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని ముద్దాడాలంటే, దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, ఈరోజు మనం చేసే ఆరాధన దేవుడు అంగీకరించాలంటే ఆ పచ్చని చెట్టు వలె, పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. ఎండిపోయిన మొక్కను చూస్తే అబ్బా ఎంత బాగుండావు అమ్మని ముద్దు పెట్టుకుంటామా? ప్రభు ఏమన్నాడు? ఆ చెట్టుకి ఫలాలు ఫలించకపోతే దాన్ని శపించాడు. ఏమంటే ఎండిపోయింది, పనికి వచ్చిందా? పనికి రాలా. ఎండిపోయిన చెట్టుని చూస్తే దానికి కింద ఎవడైనా ఉంటాడా? ఏ కొమ్మ ఇరిగి మన నెత్తి మీద పడిద్దని దాని దగ్గరికి ఎవడాలి? పచ్చని చెట్టు కిందకి వెళ్తే అబ్బా ఎంత చల్లటి గాలు, ఎంత చల్లటి నీడ ఉండిద్ది అని చెప్పి దాని కిందకి వెళ్తాం. దేన్ని ఇష్టపడతాం మానవుడు? పచ్చని చెట్టునా, ఎండిపోయిన చెట్టునా? దేవుడు అంగీకరించే ఆరాధన ఏది? శ్రేష్టకరమైన జీవంతో కూడిన ఆరాధన అంగీకరిస్తాడా? ఎండిపోయిన అనుభవం ఏదో చేసి చేయకుండా ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన విశ్వాస జీవితంలో ఆరాధన చేస్తే అంగీకరిస్తాడా? ఆయన జీవజలం త్రాగి ఉండి పచ్చని ఒలివ చెట్టు వలె, ఆకు వాడికి తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటే, అలాంటి ఆత్మీయ జీవితంలో ప్రభుని ఆరాధిస్తే అది ప్రభు అంగీకరించేది. ఆయన గుడారంలో ఉండేవారు ఆకు వాడక జీవజలం తాగి, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. 7వ మాట చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన 7:17. జీవజలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును. 7వ పాయింట్, ఆయన గుడారంలో ఉన్న వారికి మొట్టమొదటిగా ఆకలి లేదు. 2, ఆయన గుడారంలో ఉన్న వారికి దాహం లేదు. 3, ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యుడు అవసరం. సూర్యుడు ఉండడు, నీతి సూర్యుడికి ఆయన ప్రకాశిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. 4, ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యుడు కిరణాలు అవసరం లేదు, ఆయనే ప్రకాశించేవాడు గుండి మానవుడికి మరణం రాకుండా కాపాడుతున్నాడు. 5, వడదెబ్బ ఉండదు, అంటే ఆయన గుడారంలో ఉన్న వారికి ఆరోగ్యం దెబ్బకు వడదెబ్బ లేదు. 7, ఆయన గుడారంలో ఉన్న వారికి 6, ఆయన గుడారంలో ఉన్న వారికి జీవజలము కలిగిన వారు ఉంటారు, జీవిస్తూ ఉంటారు. 7, ఆయన గుడారంలో ఉన్న వారికి ఏం లేదండి చెప్పండి? ఏమి లేదు. ఆయన గుడారంలో ఉన్న వారికి కన్నీరే ఉండదు. ఈ లోకంలో చాలామంది భర్త తిడితే ఏడుస్తారు, భార్య తిడితే ఏడుస్తారు, స్నేహితులు తిడితే ఏడుస్తారు, రక్త సంబంధికులు తిడితే ఏడుస్తారు,
కొట్టితే తిడితే ఏడుపు రావచ్చు మనకి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నాం. భూమి మీద పరిస్థితులను బట్టి, మనుషులు పెట్టే నిందలు బట్టి, మనుషులు పెట్టే బాధలు బట్టి, మనుషులు తీసుకొచ్చేటటువంటి భయంకరమైన కలవరాన్ని బట్టి మన హృదయంలో దుఃఖం రావచ్చు, మనలో దుఃఖం ఉండవచ్చు. కానీ ప్రభువే గుడారం ఉన్న ప్రదేశంలో కన్నీరే ఉండదు. దుడిచేస్తున్నాడు. అక్కడ ఏమన్నాడండి? అక్కడ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అంటే కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు అంటే కన్నీరు అంతటను కూడా తుడిచేస్తున్నాడంటే. ఈ భూమి మీద దేని నిమిత్తమే కన్నీరు కారుస్తున్నావు, దేని నిమిత్తమే ఏడుస్తూ వస్తున్నావు, దేని కొరకై హృదయంలో వేదన పెట్టుకుని మానసికంగా కృంగిపోయి వేదనతో ఏడుస్తున్నావో ఆ వేదనకి కారణమైన కన్నీరు అంతటిని కూడా ఆయన గుడారంలో తుడిచేస్తున్నాడు. ఆయన గుడారంలో కన్నీరు లేదు. ఏడా ఏడ్చి అక్కడ ఏడుస్తే ఆయన సంతోషం ఎట్టుండిద్దండి? ఇక్కడ ఏడుస్తున్నాం, పరిస్థితులను బట్టు, వేదనను బట్టు, దుఃఖాన్ని బట్టు, కలవరాన్ని బట్టు ఇక్కడ ఏడుస్తున్నాం. అక్కడ కూడా ఏడుస్తే ఆయనకు సంతోషం ఉండిద్దా? సంతోషం కాదు. మన బిడ్డలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే అబ్బా నాకు ఎంత బాగుండిద్ది అనుకుంటామా? ఏడ్చేవాడు ఏడుపుని మాన్పించడమే మన ధ్యేయం. మన పిల్లలు సంతోషంగా ఉండాలనేది మనం కోరుకునేది. మన పిల్లలకే మనం ఎలా చేయాలనుకుంటే ఆయన పిల్లలకి ఆయన ఏం చేయాలనుకుంటాడు ఇంకా. అందుకే ఆయన గుడారం ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలకి, ఆయన గుడారంలో ఉన్న ప్రజలకి ప్రతి బాష్ప బిందు తొడబడుతుంది. ఈ భూమి మీద నీవు నేను దేని నిమిత్తమే దుఃఖించామో ప్రభువే మన కన్నుల ఎదుర్కొచ్చి నా కుమార్తె ఈ కన్నీళ్లు తీసేస్తున్నా, నా కుమారుడా ఈ కన్నీళ్లు తుడిచివేస్తున్నాడని ప్రతి బాష్ప బిందువుని ఆయన మన కళ్ళ ఎదుటికొచ్చి తుడిచివేస్తాడు. ప్రతి కన్నీటిని ఆయన తుడిచిపెట్టే వాడుతుంటాడు. ఇలారా భూలోకంలో కొన్ని బాష్ప బిందులు ఉన్నాయి. ఒకటి ఆనంద బాష్పాలు ఉన్నాయి, 2 బాష్ప బిందులు ఉన్నాయి, దుఃఖంతో కూడినటువంటి కన్నీరు కూడా ఉన్నాయి. ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయండి? మనకి ఎప్పుడు వచ్చినాయి చెప్పండి? ఎప్పుడు వస్తాయి చెప్పండి ఆనంద బాష్పాలు? అది లేదండి. ఎప్పుడు ఆనందంతో కన్నీరు ఆనందంగా ఉన్నప్పుడు ఏ రోజన్నా వచ్చిందా? కన్నీరు ఆనందంగా ఉన్నప్పుడు నిజం చెప్పండి, నాకు తెలీదు, మహోన్నతుడి దేవుడు చూస్తున్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు అంటే 2 చేతులు ఎత్తాం, ఒకటి అవసరం 2 చేతులు ఎత్తాం. ఎందుకంటే దుఃఖంలో ఉన్నప్పుడు అందరికీ కన్నీరు వచ్చింది. ఆనంద బాష్పాలు అవి ఎక్కడో తరచుగా వస్తాయి. కానీ మన కన్నులకు వచ్చినటువంటి ప్రతి బాష్ప బిందు, ప్రతి కన్నీటిని కూడా నా కుమార్తె రా, భూమి మీద ఇన్ని దుఃఖాలు పడ్డావు, ఇంత కన్నీరుని అనిపించావు, రా నా దగ్గరికి అని చెప్పని ఇట్లా చక్కగా తుడిచి ఆయన గుడారంలో మనల్ని పెడతాడు. ఇక అక్కడ కన్నీరే ఉండదు. ఎందుకని? తుడిచిపెట్టేసేసాడు. ప్రియులారా ఇక్కడ గమనించాలి, ఆయన గుడారంలో ఉన్నవారికి కన్నీరు ఉండదు, బాష్ప బిందుని తుడిచివేస్తాడు. అలా మన కన్నీరు తుడిచిపెట్టడం కొరకే మనం ఈ లోకంలో పాపాన్ని బట్టి ఏడ్చి, పాపాన్ని బట్టి నరకంలో ఏడవకూడదని, పాపంలో బట్టి చనిపోయే నరకంలో, నిత్య నరకంలో వేడుస్తూ కేకలు పెడుతూ ఉండకూడదని మన కన్నీటిని ఆయన తుడిచిపెట్టాను. నరకంలో ఏడ్చే ఆ ఏడుపుతో వచ్చే కన్నీటిని తొడవటం కొరకై ఆయన భూమి మీద నరావతారికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా మన జీవితాల్లోకి వచ్చిన ఆ కన్నీటిని తుడిచివేస్తున్న వాడుకున్నాడు. కాబట్టి ఆయన గుడారంలో ఉన్న వారికి మొట్టమొదటిగా ఆకలి లేదు, 2 ఆయన గుడారంలో ఉన్న వారికి దప్పిక లేదు, 3 ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యుడు అవసరంలా, ఎందుకంటే ఆయన ప్రకాశం నీతి సూర్యుడికి ఉంటున్నాడు. 4 ఆయన గుడారంలో ఉన్న వారికి సూర్యకిరణాలు అవసరంలా, ఆయన తేజస్సు, ఆయన మహిమ ఉంటుంది. 5 ఆయన గుడారంలో ఉన్న వారికి వడదెబ్బ లేదు, ఆరోగ్యం ఉంటుంది. 6 ఆయన గుడారంలో ఉన్నవారు జీవంతో కూడిన వారికి ఉంటారు, చచ్చిన వారికి ఉంటారు. 7 ఆయన గుడారంలో ఉన్న వారికి కన్నీరు అన్నది ఉండదు, కన్నీరు తుడిచిపెట్టబడుతుంది. ఎంత గొప్ప ధన్యత ఆయన కుమారుని శిలువ ద్వారా మనకి ఇచ్చినందుకై, ఆయన గుడారం నుంచి ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినందుకై ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.